హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్నింగ్ నుంచి 2 వీడియోస్ చేశాను. ఇది 3వ వీడియో అప్లోడ్ చేయడానికి, అంటే మార్కెట్ క్లియర్గా మీకు అర్థం అవ్వడానికి చెప్పడానికి నా ప్రయత్నం. ఇప్పుడు మార్కెట్ మార్నింగ్ కన్సల్టేషన్లో ఉంది. మార్కెట్ పైకి ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే మనం సి అనుకున్నాం. కానీ మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ రివర్సల్. నేను మీకు ఏం చెప్పానండి, ఒక్కసారి ఇండికేటర్ ఆపుతాను. ఇది చూసారా, మార్కెట్ ఇదే స్వింగ్ హై అని చెప్పాను నేను. ఓకేనండి, స్వింగ్ హై. ఓకేనండి, ఇది క్లియర్గా అప్పుడు స్వింగ్లో క్రియేట్ చేయాలి. ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే, నేను మన ఇండికేటర్ ఇదిగోండి, ఇండికేటర్ చూపించండి, హైడ్ చేయకండి అంటున్నారు. నేను హైడ్ చేయలేదండి. ఈ మీకు చూపించినా కూడా కొత్త వాళ్ళకైతే ఏం అర్థం అవ్వదు. ట్రెజర్ హంటర్. ఓకేనండి, ట్రెజర్ హంటర్ రివర్సల్ జోన్. ఓకేనండి, ఈ కిందది మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని మనకి తెలిసిపోయిందండి క్లియర్గా. ఎలా తెలిసింది క్లియర్గా, ఇది చూడండి, ఇదేమంది, ఇది ఒక హై, దీని హై. ఓకేనండి, దీనికంటే హై వచ్చింది, ఇదేమో లో వచ్చింది. అంటే మార్కెట్లో ఇదే రివర్సల్ అని అర్థం. మార్కెట్ కన్సల్టేషన్లో ఉన్న కరెక్ట్గా మనకి ఇక్కడ సెల్ ఎంట్రీ అని మనకి సిగ్నల్ ఇచ్చింది. అంటే కొద్దిగా పాయింట్స్ ఈజీగా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 పాయింట్స్ అండి, ఇంకా ఎక్కువే మనం క్యాప్చర్ చేసాం. ఇక్కడ సెల్ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా మినీ టార్గెట్ చూడండి. మనం ఏదైతే ప్రైస్ చెప్పామో మీకు మార్నింగ్, ఏదైతే ప్రైస్ మనం చెప్పామో 24,282, మార్కెట్ అక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. వన్స్ ఇప్పుడు ఈ క్యాండిల్ ఈ ఎల్లో ప్రైస్ సపోర్ట్ తీసుకొని కిందకు వస్తే మార్కెట్ పూర్తిగా పీఈ ట్రెండ్ అన్నది. వన్స్ ఈ క్యాండిల్ ఎల్లో ప్రైస్ లోపల క్లోజ్ అవ్వకూడదండి. ఆ లోపల క్లోజ్ అయితే మళ్ళీ మీకు మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనండి, ఆ లోపల ప్రైస్ కూడా చెప్తాను నేను మీకు, 24,317. ఓకేనండి, ఇది బ్రేక్ అయితే కనుక మీకు లోపల క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మనకి డైరెక్షన్ చేయదు. ఒకవేళ దీన్నే సపోర్ట్, క్లోజింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి పిఈ ట్రేడ్ మన మినీ టార్గెట్ టచ్ చేసింది. మినీ టార్గెట్ నుంచి మనం రివర్సల్, మార్కెట్ యొక్క రేంజ్ అని మనం మినీ టార్గెట్ల గురించి చెప్పుకుంటాం. అయ్యే కింద ఉన్న ఈ రెడ్ లైన్, పైన ఉన్న ఈ గ్రీన్ లైన్. మార్కెట్ ఇంత కన్సల్టేషన్లో ఉన్నా కూడా మంచి క్యాప్చర్స్ అనేవి చేయొచ్చు. మార్నింగ్ నుంచి మనం పిఈ ట్రేడ్లో ఉన్నాం. పిఈ లోలో ఎలా పట్టుకోవచ్చు ఏంటి అన్నది కూడా మన సబ్జెక్ట్లో క్లియర్గా ఉంటుంది. ఓకేనండి, ఆప్షన్ ప్రైస్ లోలో ఎలా తీసుకొని వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ టోటల్గా మన రివర్సల్ ఇండికేటర్ ఏం చూపిస్తుందండి, ఇక్కడ పైనుంచి రివర్సల్ అవుతుంది. ఇది పైకి వెళ్ళాలంటే ఈ జోన్ అనేది మళ్ళీ కిందకి రావాలి. ఓకేనండి, కింద రావడం కోసం మినీ టార్గెట్ దాకా వచ్చింది. మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ట్రెండ్ అండి, లేదనుకుంటే మళ్ళీ మార్కెట్ ఇలా ఇలా పైకి కిందకి మూవ్ అవుతుంది. క్యాండిల్ ఇప్పుడు ఎల్లో లైన్ లోపల క్లోజ్ అవ్వకూడదు. దీన్ని సపోర్ట్ తీసుకొని కిందకు వస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ మళ్ళీ మినీ టార్గెట్ బ్రేక్ చేస్తే చూడండి, మళ్ళీ కరెక్ట్గా మినీ టార్గెట్ నుంచి రివర్స్ అవుతుంది. మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. మినీ టార్గెట్ వరకు ఎగ్జాక్ట్ టార్గెట్స్ మనం ఎప్పుడైతే సెల్ ఇచ్చిందో ఫస్ట్ టార్గెట్ ఈ లో తీసుకుంటాం. లో తర్వాత ఈ ఎల్లో లైన్ తర్వాత ఈ మినీ టార్గెట్ తీసుకుంటాం. మినీ టార్గెట్ దగ్గర మనం ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ చూడండి ఎలా వెళ్తుంది. ఓకేనండి, ఇక్కడ నుంచి ఒకసారి బయర్స్ అనేది పైకి లాగారు. సేమ్ అక్కడికి మన ఎగ్జాక్ట్గా బట్టి మన అక్కడి నుంచి సిఎల్ అలానే ప్రయత్నిస్తుంది. ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. క్యాండిల్ అనేది లోపల క్లోజ్ అయితే మళ్ళీ మీకు ఈ ప్రైజ్ 24,370. ఓకేనండి, ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మార్కెట్ పడినా పెరిగినా కూడా క్లియర్గా మనకి డైరెక్షన్ అనేది పట్టుకోగలం ట్రేడ్ చేయడానికి. నేను మార్నింగ్ ఏదైతే అది చెప్పానో, మార్కెట్ కన్సల్టేషన్ డబల్ టాప్ చూసారా, మిడ్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను. డబల్ టాప్ ఇచ్చి ఎప్పుడైతే మనకి సెల్ సిగ్నల్ ఎల్ జోన్ మనకి ఫుట్ సైడ్ ఎంట్రీ అండి. ఎల్ జోన్ కింద క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనకి క్లియర్గా మనకి ఫీర్ లేకుండా ఉండడం కోసం క్లియర్గా సెల్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడి నుంచి మనం టార్గెట్ అనేది బుక్ చేసుకోగలిగాం. వన్స్ మళ్ళీ దీని కింద బ్రేక్ అయితే మళ్ళీ మనం రీఎంట్రీ పిఈ సైడ్ అవుతాం. క్యాండిల్ లోపల క్లోజ్ అయ్యి మనకి బై సిగ్నల్ ఇస్తే సిఈ సైడ్ క్లోజ్ ఇది అవుతాం. సిఈ సైడ్ కూడా మనకి ఒక్క నిమిషం అండి.
ఇది క్రాస్ ఓవర్ జరగాలి. ఈ గ్రీన్ లైన్ పైకి క్రాస్ ఓవర్ జరిగితే సిఈ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ క్రాస్ ఓవర్ జరగాలి, అప్పుడు సిఈ రీఎంట్రీ పైకి. ఓకేనండి. లేదని చెప్పు దీని కింద చూడండి, బాడీ ఈ ఎల్లో లైన్ కిందే ఉంది. మార్కెట్ అంత స్పీడ్గా మూవ్ అవడానికి మార్కెట్ పెద్ద మూవ్ ఉండదు మనకి. ఈజీగా ఒక 20-30 పాయింట్లే మార్కెట్లో ఆప్షన్ అనేది మూవ్ అవుతుంది. అందుకని డమ్మీ క్యాండిల్స్ మార్కెట్ అంతా చూడండి, సైడ్ వేస్ మార్కెట్ వాల్టాలిటీ మార్కెట్. ఇదిగోండి బాడీ ఏం జరిగింది, లోపల క్లోజ్ అయింది. వన్స్ ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ పైన మనకి క్యాండిల్ క్లోజింగ్ అయితే మనకి పూర్తిగా క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఈ గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందండి, 24,370. ఓకేనండి. థ్యాంక్ యూ, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మళ్ళీ బై సిగ్నల్ జనరేట్ చేస్తుందండి. ఓకేనండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫస్ట్ ఏమో ఈ ఎల్లో ప్రైజ్, ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే ఈ ఎల్లో లైన్. ఓకేనా. ఇది చూడండి, ప్రైజ్ పైకి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనండి. మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ సిఈ మనకి 24,370. ఓకేనండి. ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 24,422. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.